ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రెండూ ఒకటేనా అన్నది మనం ఇప్పుడు ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే గోవింద అని కామెంట్ చేయండి. పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీ మంగళవారం ఉదయం 7:30 ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5 గంటలకు ముగుస్తుంది. డిసెంబర్ 31వ తేదీ తెల్లవారుజాము నుండి వైష్ణవ ఆలయాలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేస్తారు. ఉత్తర ద్వారం నుండి తనను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను వీక్షించేందుకు, అలాగే కటాక్షించేందుకు, ముక్తిని ప్రసాదించేందుకు గరుడ వాహనంపై 33 కోట్ల మంది దేవీ దేవతలతో కలిసి భూలోకానికి వస్తాడు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంతేకాదు, ఈ ఏకాదశికి 3 కోట్ల ఏకాదశి తిథులతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుంది. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతాపదేశం చేశాడట అని పండితులు చెబుతూ ఉంటారు. అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం, జాగరణ, అలాగే దాన ధర్మాలు చేసి మంచి శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతూ ఉంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ నామాన్ని 108 సార్లు ఆ రోజంతా స్మరించినట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చునని కూడా చెబుతూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ.